పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన భార్య రేణు దేశాయ్ విడిపోయినా వారిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటారు. పిల్లల పుట్టినరోజు వేడుకలకు ఇతర స్పెషల్ డే రోజున రేణు దేశాయ్ ఇంటికి వెళ్ళి తన కూతురు కుమారుడితో గడుపుతాడు. వైవాహిక జీవితంలో విభేదాలున్న వ్యక్తిగతంగా పవన్ రేణు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకుంటారు. గత కొద్ది కాలంగా పవన్ నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై స్పందించినట్టు ఒక వార్త ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్తో తన అనుబంధం ప్రత్యేకమైనది. ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతాను. ఆయన మాజీ భార్యగానే చలామణి అవుతాను. సినీ పరిశ్రమలో సొంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను అని అన్నట్టు కథనం వెలువడింది. పవన్ నుంచి నేను విడాకులు తీసుకున్నప్పటికీ తాను మరో వివాహం చేసుకోను. పవన్ మాజీ భార్యగానే మంచి గుర్తింపు ఉంది. పవన్ అభిమానులంతా నన్ను వదినా అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపులో వారి అభిమానం, ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమకు దూరం కాలేను. మరో పెళ్లి చేసుకోవడం ద్వారా పవన్ ప్రేమకు, ఫ్యాన్స్ అభిమానానికి దూరం కాలేను. జీవితంలో జరిగే సంఘటనలను ఆపలేం. ఏది జరిగినా మన మంచికే అని భావించాలి అనే భావనను ఆమె వ్యక్తం చేసినట్లు సమాచారం. సొంత గుర్తింపు కోసం ప్రయత్నం. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. మరాఠీ చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు కోసం రేణు ప్రయత్నిస్తున్నారు అని ఇండస్ట్రీ టాక్.